ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖతో కలిసి విద్యార్థులు వివిధ స్వచ్ఛంద సంస్థలు విజయవాడ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాధితులపై వివక్ష లేకుండా వారిని ఆదుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. హెచ్ఐవి అంటువ్యాధిని నివారించడంలో సైన్స్ అద్భుతమైన ప్రగతి సాధించిందని మంత్రితో పాటు వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన యాంటీ రెట్రోవైరల్ థెరపీతో హెచ్ఐవి బాధితులు సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారని చెప్పారు. విధంగా ఎవరికైనా ఎక్కడైనా ఏఆర్టీ సెంటర్లు వెళ్ళడానికి ప్రయాణంలో అసౌకర్యం కలుగుతుంది, కాస్త దగ్గరలో పిఎస్సీల్లో ఉంటే బాగుంటుంది, సౌలభ్యంగా ఉంటుంది అనుకున్న చోట కూడా ఇప్పటికే వెస్ట్ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో పిఎస్సీల్లో కూడా కొన్ని నిర్ణయించబడిన పిఎస్సీల్లో కూడా అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా ఇటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా వారికి ఈ మందులు అందుబాటులోకి తీసుకోవడం, వారు కోరుకుంటున్న పిఎస్సీల్లో కూడా అందుబాటులోకి తీసుకోవడం అదే దృష్టికి వచ్చింది. ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా, ఎందుకంటే వారు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఏవైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ప్రోటోకాల్స్ను పాటిస్తూ సర్జరీలు చేస్తుంది. లేదు ఇప్పుడు కొన్ని అనేక చోట్ల సర్జరీలు చేస్తున్నారు, ఆ విషయం కూడా వచ్చింది. అయితే ఎక్కడైనా అందుకనే దీనికోసం ఒక అంబుడ్స్మెన్ విధానాన్ని కూడా పెట్టాం. ఏఆర్టీ సెంటర్లలో మందుల విషయంలో కానీ లేదా ఎటువంటి వివక్ష చూపినా లేదా సర్జరీ చేయడానికి ఎవరైనా వెనకాడితే కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. డిఎంహెచ్ఓని అంబుడ్స్మెన్గా పెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా ఇటువంటి కంప్లైంట్ వస్తే మాత్రం సంబంధిత డాక్టర్లు కానీ లేదా వైద్య సిబ్బంది మీద కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ 15,000 ఖాళీలు ఉన్నాయి. మేము వచ్చే నాటికి జీరో వేకెన్సీ పాలసీ అని గతంలో మాట్లాడేవాళ్ళు, కానీ ఎక్కడ చూసినా వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు సివిల్ అసిస్టెంట్ సర్జన్లని రాష్ట్ర వ్యాప్తంగా నియామకాలు చేపడుతున్నాం. నోటిఫికేషన్ ఇవ్వడింది, 2 రౌండ్లు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా నియామకాలు చేపడుతున్నాం. అదేవిధంగా స్టాఫ్ నర్సుల దగ్గర నుంచి ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర నుంచి కూడా ఫార్మసిస్టుల దాకా కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం, అదే నియామకాలు చేపట్టడం కూడా జరిగింది. గతంలో ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టేవారు ఈ ఆయుష్లో వీటిలో. దానివల్ల అది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి ముఖ్యమంత్రి గారిని మా విన్నపం మేరకు ముఖ్యమంత్రి గారు అన్ని మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయుష్లో కూడా ఇవ్వాలి. ఎక్కడ చూసినా అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి డాక్టర్లు కూడా మెడికల్ ఆఫీసర్లకు కూడా ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ పెద్ద స్థాయిలో చేస్తున్నాం. అదేవిధంగా సెకండరీ హెల్త్లో కూడా నోటిఫికేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటా నుంచి కూడా ఇవాళ వచ్చిన పీజీ విద్యార్థులు దాదాపు 220 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిఎస్సిలో, ఏరియా హాస్పిటల్, డిస్టిక్ హాస్పిటల్లో కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెర్షరీ హెల్త్ కేర్లో కూడా అవకాశం ఉన్న చోట అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియామకాలు చేపట్టడం, వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టడం, 3 దఫాలుగా వాకిన్ ఇంటర్వ్యూలు చేపట్టడం. దీని ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా అంటే వస్తున్న డాక్టర్లు చాలా వరకు తాము కోరుకున్న ప్రదేశం రాకపోతే అక్కడికి వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు. సో ఈరోజు డిసెంబర్ 1వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎయిడ్స్ డే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. సో ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు అట్లాగే ప్రజలందరికీ కూడా ఈ హెచ్ఐవి కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఇంకా మన మధ్యలోనే ఉంది. ఈ అప్రమత్తత అనేది ఇంకా కొనసాగాలి, తగు చర్యలు తీసుకోవాలి ఎయిడ్స్కు దూరంగా ఉండడానికని. ముఖ్యంగా ఈ మధ్య మనం గమనిస్తూ ఉండేది యువతలో డ్రగ్స్ కావచ్చు, అట్లాగే ఈ మాదక ద్రవ్యాల యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఈ అన్సేఫ్ సెక్స్ అనేది, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అనేది ఎక్కువ కారణం అవుతుంది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రావడానికి. సో యువతనందరినీ కూడా కోరేది ఏంటంటే సో వీటి గురించి పూర్తి అవగాహనతో ఉండాలి, సో వీటికి దూరంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఈ మధ్య మనం చూస్తున్నటువంటి హెచ్ఐవి ఎక్కువగా వ్యాప్తి చెందడానికి కారణం కూడా ఈ అన్ప్రొటెక్టెడ్ అన్సేఫ్ సెక్స్తో పాటు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కావచ్చు, క్యాజువల్ సెక్స్ కావచ్చు. ప్రజలందరూ కూడా వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇది శారీరకంగా ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసే ఉద్దేశం ఏంటంటే పూర్తి అవగాహనతో ఉన్నట్టయితేనే మనం హెచ్ఐవి నుంచి సురక్షితంగా ఉండగలమని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి